నా పేరు జి హనుమంతరావు. నేను 1993లో మన విజ్ఞాన్ డిగ్రీ కాలేజీ జూనియర్ రెసిడెన్సీ కాలేజీలో వార్డెన్గా చేరాను. అప్పటి నుంచి ఈ సంస్థని నమ్ముకొని పనిచేస్తున్నాను. నేను డిగ్రీ కంప్లీట్ చేసి ఉన్నాను. ఆ తర్వాత నన్ను వార్డెన్ నుంచి సూపర్వైజర్గా ప్రమోట్ చేశారు. సూపర్వైజర్గా ప్రమోట్ చేసిన తర్వాత ఈ క్యాంపస్ మొత్తం ప్లాంటేషన్ కానీ, వాటర్ మెయింటెనెన్స్ కానీ, మినరల్ ప్లాంట్ మెయింటెనెన్స్ కానీ మొత్తం చూస్తున్నాను. దాదాపు నేను వచ్చిన తర్వాత ఒక 20,000 మొక్కలు దాదాపు పెంచాము. ఆ తర్వాత నన్ను మళ్ళీ సీనియర్ అసిస్టెంట్గా ప్రమోట్ చేశారు. సీనియర్ అసిస్టెంట్ అయిన తర్వాత ఈ వర్కర్స్ ఇన్ఛార్జిగా ఉంటూ ఈ వర్కర్స్ని క్యాంపస్ మొత్తం క్లీనినెస్ కానీ, గార్డెనింగ్ కానీ బాగా చేస్తూ వస్తున్నాము. నేను ఇక్కడ విద్యా సంస్థలో చేరడం వల్ల ఇక్కడ ఉన్న అధ్యాపక సిబ్బంది సహకారంతో, వారి సలహాలతో మా పిల్లల్ని ముందుకు నడిపించాను, మంచిగా చదివించాను. దానికి 100% మన యాజమాన్యం సహకరించింది. అందువల్ల మా పిల్లలు మంచిగా చదువుకొని మంచిగా స్థిరపడ్డారు. మా అబ్బాయి బీటెక్ సిఎస్సి చేశాడు. ఇక్కడ బీటెక్ చేయటం వల్ల మా అబ్బాయి యూఎస్కి వెళ్ళాడు. అదేవిధంగా మా అమ్మాయి ఇక్కడ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేయటం వల్ల ఎన్ఐటీలో సీట్ వచ్చి ఎన్ఐటీలో బీటెక్ కంప్లీట్ చేసి మంచి శాలరీ పొందుతుంది. ఇప్పుడు మా అమ్మాయి 25 లక్షల ప్యాకేజ్ తీసుకుంటుంది ప్రయాణం. అదేవిధంగా మా కుటుంబంలో నా భార్యకి ఉద్యోగం కల్పించారు. అదేవిధంగా నా దగ్గర పనిచేసే వర్కర్సు వాళ్ళ పిల్లలకి కూడా విద్యా సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తున్నారు. అంతేకాకుండా ఇక్కడ మాకు ఉచిత భోజన సౌకర్యం కల్పిస్తున్నారు. చైర్మన్ గారు లావు రత్తయ్య గారు ఇక్కడ పిల్లల సౌకర్యం గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తారు. వారి ఆరోగ్యం గురించి ఎక్కువ ఆలోచిస్తారు. అదేవిధంగా ఇక్కడ పరిసరాలన్నీ శుభ్రంగా ఉండటానికి ముఖ్య కారణము ఇక్కడ వాతావరణం చల్లగా ఉండటం కోసం, వాళ్ళకి ఆక్సిజన్ లెవెల్ ఎక్కువగా ఉండటం కోసం ఎక్కువ ఎవెన్యూ ప్లాంట్స్ నాటిస్తారు. అంతేకాకుండా చుట్టుపక్కల గ్రామాలను కూడా దత్తత తీసుకొని వాళ్ళకి మొక్కలు పంపిణీ చేసి మొక్కలు నాటిస్తూ ఉంటారు ఎన్ఎస్ఎస్ స్టూడెంట్స్ ద్వారా. అందువల్ల ఈ పరిసరాలన్నీ చల్లగా ఉంటాయి, పిల్లలు ఆరోగ్యవంతంగా ఉంటారు.